బోయింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి స్పేస్ షటిల్లో అంతరిక్షానికి వెళ్ళి అక్కడ చిక్కుబడిపోయినటువంటి సునీత విలియమ్స్ వెనక్కి వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. తాజాగా చూస్తే బోయింగ్ తయారీ స్టార్ లైనర్ వ్యోమనౌక భూమికి తిరుగుపైన మీద ఆశలు ఇంకాస్త చిగురించినాయి. వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకి చేర్చాక స్టార్ లైనర్లోని రియాక్షన్ కంట్రోల్ వ్యవస్థలను కొన్ని థ్రస్టర్లు మొరాయించిన విషయం తెలిసిందే. నౌకను శూన్యంలో సరైన దిశలో తిప్పేందుకు చిన్నపాటి ఇంజన్ల వంటి థ్రస్టర్లు అత్యంత కీలకం. హీలియం సైతం లీక్ అవుతుండటంతో సునీత విల్మోర్ల తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేసి రిపేర్ల పని పట్టడం తెలిసిందే. తాజాగా థ్రస్టర్లను ఒకదాని తర్వాత మరొకటి ఇలా 27 థ్రస్టర్లను మండించి వాటి పనితీరును పరిశీలించారు. 97% అంటే 97% గ్యారంటీ, 2% తేడా ఖచ్చితత్వంతో అవి పనిచేశాయని హాట్ ఫైర్ పరీక్షకు నాయకత్వం వహించిన ఫ్లైట్ డైరెక్టర్ కోలోయి మొహరింగ్ ప్రకటించారు. ఈ పరీక్ష జరిపినంతసేపు హీలింగ్ వ్యవస్థలు సవ్యంగానే పనిచేశాయని మొహరింగ్ ప్రకటించారు. ఈ ఫలితాలను వచ్చే వారం సమీక్షించబోతున్నారు. ISSని ఏ రోజున భూమికి తిరుగు ప్రయాణం మొదలు పెట్టాలనే విషయాన్ని వచ్చే వారం సమీక్షలో చర్చించబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సునీత విలియమ్స్ని అడ్డుపెట్టి వీళ్ళు ప్రయోగం చేస్తున్నారు. ఇట్లాగే ఇంతకుముందు మరొక వ్యోమగామి కూడా అలాగే ఈ షటిల్లోనే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏంటి అంటే ప్రయోగాలు చేసేటటువంటి వాళ్ళ సొంత ఆలోచనలు సక్సెస్ కానప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకోటి పంపించాలి. అలా పంపిస్తే తమ వ్యాపారానికి ప్రాబ్లం అన్నటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం ఈ ప్రయోగాలు చేస్తున్నారు. దీని ఇంపాక్ట్ ఏమవుతుందో చూడాలి.